అందరికీ నమస్కారం. "கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உன் தன்னை பாடிப் பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழுங்கை பரிசினால் நன்றாக சூடகமே தோள்வழியே தோடே செவிப்பூவே பாடகமே என்னனையா பல்கலனும் யாமடிவோம் ஆடையுடப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழுங்கை வழிவார கூடியிருந்து కుళిరుందేలోరెంబవై. కూడారై అంటే కూడనివారు, అంటే భగవంతుని ఇష్టపడని వారు, నమ్మని వారు, కృష్ణుని భక్తిలో పాలు పంచుకోని వారు ఎవరైనా సరే, చివరికి భగవంతుడిని ఎదిరించే శత్రువులైనా సరే, కృష్ణుడు కూడారై వెల్లుం తన సౌందర్యంతో, సౌశల్యంతో, ప్రేమతో, సుగుణాలతో, అవసరమైతే పరాక్రమంతో లోబరుచుకుంటాడు. అంటే శత్రువులను సైతం ఆయుధాలతో కాకుండా తన కరుణతో జయించి తన భక్తులుగా మార్చుకుంటాడని భావం. ఈ పాత్రలో గోపికలు కృష్ణుణ్ణి ఇలా అడుగుతున్నారు: శత్రువులను కూడా జయించే ఓ గోపాల, నిన్ను ఆశ్రయించి నీ గుణాలను పాడుతూ మేము వచ్చాం. మాకు నువ్వు ఇచ్చే బహుమతులు ఇవే: చూడకం చేతి కంకణాలు, తోళ్వలై భుజకీర్తులు, తోడై చెవికమ్మలు, చెవి పువ్వులు, పాడగన్ అందెలు. గోవింద, మేము నిన్ను కీర్తించి నీ నుండి పొందే బహుమతులు ఎలా ఉండాలంటే లోకమంతా మెచ్చుకునేలా ఉండాలి. నీ అనుగ్రహంతో నువ్వు మాకు ప్రసాదించిన గాజులు మొదలగు ఆభరణాలను అలంకరించుకొని కొత్త వస్త్రాలు కట్టుకుంటాము. అలంకరించుకున్న తర్వాత నీతో కలిసి కూర్చొని పాలన్నం తింటాము. ఆ అన్నం మీద నెయ్యి ఎలా పోయాలంటే మేము ఆరగిస్తున్నప్పుడు ఆ నెయ్యి మా మోచేతుల దాకా కారాలి. అలా నీతో కలిసి విందును ఆరగిస్తూ పరమానందాన్ని పొందుతాము. ఇక్కడ నెయ్యి మోచేతి దాకా కారటం అంటే ఇది భగవంతుని భక్తిలో మునిగిపోవటానికి సంకేతం. భగవంతుడిచ్చిన ప్రసాదం అంత తృప్తిగా ఉండాలని భావం. గోపికలు కేవలం వస్తువులు అడగటం లేదు, భగవంతుడితో కలిసి ఉండే సామీప్యాన్ని కోరుకుంటున్నారు. అందుకే ఈ రోజును కూడారై వెళ్ళి అని వైష్ణవాలయాల్లో చాలా గొప్పగా జరుపుకుంటారు. అంతేకాకుండా అక్కార వడిసెల్ అంటే ఎక్కువ నెయ్యితో చేసిన పాయసాన్ని 108 గంగాళాల్లో పెట్టి కృష్ణయ్యకు నివేదిస్తారు. పరీక్షలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ ఒత్తిడులు ఇవన్నీ కూడా కూడారం లాంటి సమస్యలు, అడ్డంకులు. నమ్మకం ప్లస్ ప్రయత్నం ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. భగవంతుని స్తుతి చేస్తే అంతర్గత ఆనందం కలుగుతుంది.